వ్యవస్థను తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైట్ సార్, రైట్. జనసేన నుంచి కూసింపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి కూసింపూడి గారు. సో నిన్న తీసుకున్నటువంటి మేజర్ నిర్ణయాల్లో మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే జీవో 217 రద్దు. ఇది అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన చాలా స్ట్రెస్ చేసిన పాయింట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి మత్స్యకారులను కలవడం ఇది మేజర్ పాయింట్. అంటే ఎందుకు ఇంత పట్టుబట్టారు? దీనివల్ల ఇప్పుడు ఎలా చేంజ్ రాబోతోంది? చంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి. రాష్ట్రంలో మనకి దాదాపు 900 కిలోమీటర్ల పైనటువంటి కోస్ట్ లైన్ ఉంది కాబట్టి మత్స్యకారులు జీవనాధారంగా వారి వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే గతంలో పూర్వకాలం నుంచి ఉన్నటువంటి రిజర్వాయర్లని, ట్యాంకులని, కొన్ని కాలువలు, చెరువులన్నీ ఉంటాయి. వాళ్ళ మత్స్యకారులు సహజంగా వాళ్ళకి హక్కుగా వాళ్ళు ఏదో చేపల పెంపకం అనేది లేకపోతే చేపల వేట అనేది చేసుకుంటూ ఉంటారు. దాన్ని కాదని వాటిల్ని మళ్ళీ ఒక టెండర్స్ పిలిపించి బయట గుత్తేదారులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నంలోని భాగమే ఈ 217 జీవో. నరసాపురం మీటింగ్లో ఆ రోజు మీకు గుర్తుంటూ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారు మీటింగ్లో పెట్టినప్పుడు కూడా బహిరంగంగా 217 జీవోని చింపేశారు పేపర్స్. ఎందుకంటే మత్స్యకారులకు మేము ఇచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అని చెప్పేసి మాయమాటలు చెప్పి గత ప్రభుత్వం ఏ విధంగా ఆ కమ్యూనిటీని కేవలం ఓటు బ్యాంకు కానీ మలుచుకుందే తప్ప వాళ్ళకి చేసిన రావాల్సినటువంటి విధానాలు ఏమి ఇవ్వాల. వాళ్ళకి వేటకి వెళ్ళలేని కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయంలో వాళ్ళకి భృతి ఇవ్వాలి, అది ఇవ్వాల. వాళ్ళ బోట్లకు సంబంధించి ఏమన్నా ఆర్థిక సహాయాలు చేయాలి, అది ఇవ్వాలి. అంటే మత్స్యకారుల జీవితాలని మీద ప్రభావం చూపించేటువంటి ఇటువంటి జీవోలు తీసుకొచ్చారో తప్ప వారి అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమం చేయాలి. ఆ రోజున మేము జనసేన పార్టీగా మా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీని మీద జీవో మీద నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అది తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. రెండోది, ఇప్పుడు ఇందాక నుంచి మనం మద్యం గురించి మాట్లాడుతున్నాం. మద్యం కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చెప్పారంటే కేవలం మద్యపాన నిషేధం చేసి, పూర్తి నిషేధం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్న వాళ్ళు కేవలం మద్యం మీదే, అది కూడా ఆదాయ వనరుగా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకుని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకుండా కేవలం మద్యం మీదే ఆ విధమైన కార్యక్రమాలు చేసుకొచ్చారు. వీళ్ళు తీసుకొచ్చినటువంటి చీప్ లిక్కర్ వలన చాలామంది అటు కల్తీ సారా వేపుకో లేకపోతే గంజా వేపుకో మనడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి ఎంతమంది చనిపోతే అవి కల్తీ సారా మరణాలు కాదు, సహజ మరణాలు అన్నారు. ఇంకొంచెం సరదాగా అనిపించినా కూడా వాస్తవం కూడా చెప్తాను జవహర్ గారు. ఆంధ్రప్రదేశ్ వస్తుంటే మాకు ఒక విలువ ఉండేదండి. ఎప్పుడు వచ్చావరా, ఎలా వచ్చావు ఏంటంటే మా స్నేహితులు అడిగేవారు, బాగున్నావా అని అడిగారు. అది అడుగుతూ మానేశారు, ఎవరు తెచ్చేవేంటారు అక్కడి నుంచి అడుగుతూ మానేటారు. ఎందుకంటే అక్కడ మంది తాగలేక ఆ విధానం చూడలేక తెచ్చేవారు అడుగుతారు మాట్లాడితే. అంటే అంటే జోక్ అనిపించదు కానీ వాస్తవం అది. అంటే మద్యాన్ని ఏ విధంగా గత ప్రభుత్వం ఒక ఆదాయ వనరుగా చేసుకుని ఏ విధంగా చేసిందో, ప్రజల ఈ ప్రాణాలను లెక్క చేయకుండా చేసిందో అన్న విధానం మీద మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ వాస్తవాలు. అదే సందర్భంలో మీరు ఇందాక కేబినెట్ మీటింగ్ గురించి రకరకాల మాట, ఇప్పుడు 22A గురించి చుక్కల భూమి గురించి వచ్చింది. దాదాపు 2018 లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలు చుక్కల భూములు ఉన్నాయి, ఏ అయితే నిషేధిత భూములు. వాటి మీద కన్నేసినటువంటి జగన్ ప్రభుత్వం ఏదో రకంగా వాటిని ఫ్రీ హోల్డ్లో పెట్టేయడం, వాళ్ళు వీళ్ళు ఆక్రమించుకుని లేకపోతే వీళ్ళు తక్కువ రేటు కొనుక్కుని వేరే విధంగా చేయడం, అంటే ఒక విధమైనటువంటి భూదోపిడిలో ఇది ఒక భాగం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఈ రోజున ప్రజావాణి కార్యక్రమం లేకపోతే ఆ ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటుంటే దాంట్లో వచ్చే మెజారిటీ భూమి దోపిడీ మీద వస్తుంది. ఎక్కడ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి వరకు 100 గజాలు 150 గజాలు కూడా లాక్కున్నారనేది మన చంద్రబాబు గారి మేజర్ కంప్లైంట్స్. వికలాంగులదే కాదు, దేవాలయ సంబంధించిన భూములు కావచ్చు, లేకపోతే మాజీ సైనికాదులు కావచ్చు, ఎవరిదైనా అక్కడ భూమి కనిపింది, అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, దళితులకు సంబంధించి వైజాగ్లో దాదాపు జరిగింది అదే కదండి.